Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe. So, namaste. Namaste. Beautiful woman in this floor అని చెప్పాలి అండ్ అలాగే ఒక హ్యాండ్సమ్ హీరో కూడా ఉన్నారు. సో అందరికి వన్స్ అగైన్ హాయ్. సో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, చాలా లేట్ అయింది. సో హౌ ఇస్ ద వైబ్ యాక్చువల్లీ? అమరావతికి ఆహ్వానం వైబ్ ఎలా ఉంది? సూపర్ వైబ్. అంటే ఇలాంటి మనం చిన్న బడ్జెట్ అనుకుంటాం కానీ అసలు మనం పెడుతున్న ప్రమోషన్స్కి ఎఫర్ట్ కానీ ఆ విజిబిలిటీ కనిపించే ఆ మార్కెటింగ్ ప్లాన్స్ కానీ అంతా చాలా అంటే చాలా హై బడ్జెట్ సినిమాని చేసాము అన్నట్టు ఇట్స్ గివింగ్ దట్ ఫీల్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అందరూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ప్లానింగ్ ద మార్కెటింగ్. అండి ఇప్పుడంతా అదే, మనం సినిమా కాన్ఫిడెన్స్ ఉన్నా ఇప్పుడు మార్కెటింగ్ చేయకపోతే సినిమా ఆబ్వియస్లీ పడిపోద్ది. అంటే ఏంటి మంచి సినిమా అంట కదా కానీ ఆడలేదు అన్నట్టే టాక్ వస్తుంది. ఈరోజు మనం సమోసా లోపల ఉన్న కూరలు ఎలా ఉన్నా క్రిస్పీగా బయట ఉంటేనే జనాలు తింటారు, కొంటారు. సో అలా ఐ హోప్ వీ హ్యావ్ ప్యాకేజ్డ్ ద ఫిల్మ్ వెరీ వెల్. మార్కెటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు. అందుకే కదా మీరు కావాలి కదా మాకు. అలా కదమ్మా, మనం చిన్నప్పటి నుంచి పొడిదొంగుంటాం కదా, కోల్గేట్ అది కూడా వేస్తాడుగా. అవును, ఎందుకు మర్చిపోతారు? లేకపోతే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ అంటే కొత్త బ్రాండ్ వచ్చేసరికి వాళ్ళ బ్రాండ్ మర్చిపోతారేమో అని మనం అనుకుంటారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎందుకు అంత ఖర్చు పెడతాడు? ప్రోడక్ట్ కంటే మార్కెటింగ్ మీద ఎక్కువ ఖర్చు పెడతాడు. కోకాకోలాకి ₹5 అయితే ₹9 ఖర్చు పెడతాడు మార్కెటింగ్కి, ₹20 అమ్ముతాడు మొత్తం అది. సో మీ ఇద్దరు ఫీలింగ్ ఏంటి అబౌట్ అమరావతికి ఆహ్వానం? హౌ ఎక్సైటెడ్ యు ఆర్? అండ్ మీరు అసలు స్పీచ్లో పెళ్ళి అన్నారు, ప్రెగ్నెన్సీ టైం అన్నారు, డెలివరీ డేట్ అన్నారు, అసలు మొత్తం అంటే పుట్టిన కాడి నుంచి పెరిగిన దాకా, తర్వాత పెళ్లి చేసి పంపించి చాలా చెప్పారు అసలు స్పీచ్లో. అంతే నాకు అనిపిస్తుంది, ఒక సినిమా అంటే వీఆర్ రీలివింగ్. అంటే అందరూ లైఫ్లో అన్ని ఈవెంట్స్ని ఒక్కొక్కసారే బ్రతుకుతారు, కానీ సినిమా వాళ్ళు ప్రతి సినిమాతో ఆ ఎక్స్పీరియన్స్ని రివైవ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఐ డోంట్ థింక్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే వేరే, కానీ బట్ ఆ ఫియర్ అనేది 100 సినిమాస్ చేసినా 200 సినిమాస్ చేసినా ప్రతి సినిమాకి మీరు వినేటప్పుడు ఆ నర్వస్నెస్, ఈ సినిమా రైట్ డిసిజనా, తీసుకోవడం రైటేనా, చేయడం రైటేనా అనే థాట్, ఫియర్ ఉండే ఉంటుంది. దాని తర్వాత షూటింగ్ టైంలో ప్రతి చెప్పినట్టు జరుగుతుందా, ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎలాంటి బాగా వచ్చిందని ఒకరొకరికి అడుగుతూనే ఉంటాము. మన మానిటర్ని చూస్తూ ఉంటాము, నేను బాగా వచ్చానా, నేను బాగా చేశానా అనే భయం ఉంటే ఉంటుంది. సో దట్ ప్రాసెస్ ఉంది కదా, ఎన్ని సినిమాలు చేసినా అది అంతే. సో అంటారు కదా, అందుకే నేను రిలేట్ అవుతున్నాను. అంటే వెన్ యూ ఆస్క్ అ పేరెంట్స్కి అడిగితే మీకు ఏ చైల్డ్ ఇష్టం అంటే అది ఒక్క చైల్డ్తో ఇమోషన్ ఎండ్ అవ్వదు కదా. 10 పిల్లలు ఉంటే కూడా 10 పిల్లలతో సేమ్ ఇమోషన్, సేమ్ జర్నీ ఉంటుంది. సేమ్ థింగ్ గోస్ టు ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్తో మనకున్న అటాచ్మెంట్, రిలీజ్ అప్పుడు వచ్చే టెన్షన్, స్ట్రెస్, అదంతా ఇస్ ద సేమ్ ప్రాసెస్. మీరే ద యంగెస్ట్ వన్ కదా అంటే టీంలో. మీ మదర్ కూడా అందరూ చాలా చాలా ఇదిగా చూసుకుంటున్నారు, ఇంకా నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం. హౌ ఈజ్ వర్కింగ్ విత్ దిస్ టీమ్? నాకు చెప్పా కదా నేను స్పీచ్లో చెప్పినట్టు, నాకు రోజు అసలు వర్క్కి వెళ్తున్న ఫీలింగే ఉండేది కాదు. చాలా ఎక్సైట్మెంట్తో లేచేదాన్ని షూట్కి వెళ్తున్నానంటే. ఎందుకంటే వీళ్ళందరూ నాకు ఇచ్చిన కంఫర్ట్ జోన్ అలాంటిది. అంతే చిన్నపిల్లలా చూసుకున్నారు, ఇప్పటికీ చూసుకుంటున్నారు. శివగారు, ఇంతమంది ఆడలేడీస్తో వర్కింగ్ ఎలాగుంది? కానీ నిజంగా ముగ్గురు చాలా డిమాండ్ చేసే పర్సన్స్ లాగానే ఉంటారు. కొంచెం తేడాపెడ అయితే మీద ఎక్కేసి టైపే ఉంటారు. సరే, ఈ ఆడలేడీస్ గురించి చెప్పండి. వర్కింగ్ విత్ దెమ్, వాళ్ళతో టీమప్ అయ్యి అమరావతికి ఆహ్వానం చేయడం అంటే వీళ్ళని మీరు భరించారా లేదా మిమ్మల్ని వీళ్ళు భరించారా తెలుసుకుందాం. బేసికల్లీ ఎవరి రోల్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఫ్యాషన్. వాళ్ళు ఏంటంటే సినిమా అంటే ఒక ఏ పొద్దున్న లేచి ఇక అదే ఆలోచనలు ఉంటారు. అమ్మాయి ఎస్తర్ ఉందంటే తన క్యారెక్టర్లో ఉండేది. ఇప్పుడు తను రోల్ చేసుకుంటూ డైలాగ్ చూసుకుంటూ. సో అట్లానే ధన్య కూడా. ధన్య అమ్మాయి తప్పు రాశాడు, ఆడు కొంచెం మార్చు. నో నాకు వచ్చేసింది ఇట్లా చెప్తా. అమ్మ అక్కడ బూత్ రాశాడమ్మా, మార్చు కొంచెం. రాయటంలోనో మీ ప్రింటింగ్లోనే తేడా ఉంటే కూడా చెప్పంటారు అని అప్పటికప్పుడు. ఇంగ్లీష్ కదా, తెలుగు నుంచి ఇంగ్లీష్లో మార్చాలి కదా. ముందే తను ప్రిపేర్ అయ్యి వచ్చింది, స్క్రిప్ట్ ముందే తెప్పించుకుని అక్కడ ఆల్మోస్ట్ తనకు అన్ని డైలాగ్ టగటగా చెప్పేలాగా. సో వాట్ ఎవర్ మనం మళ్ళీ ఎడిషన్స్ చేస్తే కూడా ఇమ్మీడియట్గా ఇది న్యాచురల్గా చేశారు వాళ్ళు. సో బికాజ్
నేనేది ఏంటంటే వాళ్ళు హోంవర్క్ చేయాలి దేనికైనా. ఉమ్, ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా రెండు రోజుల ముందు ఆయన స్క్రిప్ట్ లేకపోతే రాడు, ఉమ్, ఊరిని అలా వచ్చేలా చెప్పేయడు ఆయన. ఆ అది వర్క్ ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది. ఆయన ఒక పేరా ప్రిపేర్ అయ్యి వచ్చినాక ఇంకో సెంటెన్స్ మారుస్తానంటే అట్లా మారుస్తావా అంటాడు. ఎందుకంటే ఆయన ఒక గ్రాఫ్ తీసుకుంటాడు, ఈ 2 లైన్లు నేను ఇట్లా చెప్పాలి, ఆ తర్వాత 2 లైన్లు ఎమోషన్ పెంచాలి, ఆ 3వ లైన్లో క్లియర్ చేయాలి. అది ఆయన హోంవర్క్ చేసుకొస్తాడు. సడన్గా నువ్వు అట్లా పెంచావేంటి అని పోతాడు. అదే అన్నీ ఆయన ఇందాక ఇస్తారు చెప్తుంది. 85 years వచ్చినా కానీ ఆయన అదే టెన్షన్ ఫీల్ అవుతాడు. స్క్రిప్ట్ ముందు రావాలి, హోంవర్క్ చేసుకొస్తాడు. దట్స్ వే అందరూ కూడా మా వాళ్ళు ఆ రేంజ్, ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా చేసాను ఎట్లా అంటాడు, నువ్వు క్యారెక్టర్లో ఉంటే నువ్వు ఎక్కడ ఎస్కేప్ ఎవరు మనం పట్టుకోలేరు. వన్స్ యూ గెట్ ఇన్ టు ది క్యారెక్టర్ వీ డోంట్ మేక్ మిస్టేక్స్. ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయటమే. యాక్టింగ్ అనేది కూడా ఇది స్కూల్ సైన్స్. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నాడు అప్పుడు యాక్టర్స్ ఎక్కువ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకునేవాళ్ళు కాదు. శివాజీ గణేశన్, ఎన్టీ రామారావు వీళ్ళందరూ దే హ్యావ్ టు యాక్ట్ ఓవర్. అప్పుడు ఆడియన్స్ బ్రెయిన్ అంతా. ఇప్పుడు వరల్డ్ సినిమాని చేతిలో చూస్తున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ కంపేర్ చేస్తాడు. ఎక్కడ ఎక్కువ చేయకూడదు. బెస్ట్ థింగ్ ఈజ్ టు బీ ఇన్ ది క్యారెక్టర్. ఇదంతా థాట్ ప్రాసెసింగ్, ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఎవరి కాళ్ళు ఆ మెథడ్ అది బాగా ఫాలో అయ్యారు. దట్స్ వై దే ఆర్ ఇన్ టు క్యారెక్టర్. కొట్టాల్సి వస్తే కొట్టారు, కొద్ది గట్టిగానే కొట్టారు. బాగా గట్టి కొట్టారు. ఆ ట్రైలర్ లో అయితే మాకు కనిపించింది అంత గట్టి కొట్టారు అది. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Vidya for 18 million subscribers.